ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. రాజీవ్ పార్క్ అభివృద్ధి కొరకు 3 కోట్ల నిధులు మంజూరు చేయించిన జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, కన్సల్టెన్సీ, డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్క్ ను పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, 10 ఏళ్ల పాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్ ను నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అక్టోబర్ 25 తేదీలోగా రాజీవ్ పార్క్ లో పనులు పూర్తి కావాలి. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్లీ రాజీవ్ పార్క్ ప్రారంభోత్సవం చేయిస్తానని జగ్గారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాటర్ పడితే పక్కకి వెళ్ళిపోతుందా వాటర్? ఇంకేది పాకిస్తాన్ తోద్దు, అమెరికా తోద్దు, మొత్తం ఇండియాకి పెట్టి హైదరాబాద్ పెట్టి అంతే. ప్లస్ ఈ లెవెల్ కన్నా ఇది మళ్ళీ నాకు వద్దుగా, నాకు చూడగానే రమేష్ फोटो తీసుకొని జరగండి. पानी वगैरह स्टोर नहीं हो रहा है, इतना ही होता है. तो अभी ये टोटल इसको पूरा रिमूव करके फिर से नया टाइल्स डाल के टोटली उठा फिर नया ये पाता डिजाइन काकुंटे కొత్త డిజైన్ ఇప్పుడు లేటెస్ట్ గా ఒక సీక్వెన్స్ ఫౌండేషన్ నెక్స్ట్ వేరే రింగ్ వస్తే ఆ రింగ్ బంద్ కాగానే మరి సెంటర్ హైట్ పోతాయి. పిల్లలు ఎంజాయ్ చేసినట్టు ఈ ఫౌంటైన్ అంటే ఇది సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 1 గంటల వరకు కంటిన్యూ అయిన సాయంత్రం 6 నుంచి రాత్రి 12. క్రౌడ్ ఎప్పుడు దాకా ఉంటే అప్పుడు దాకా. లాస్ట్ 11, 12 కూడా కాదు. లాస్ట్ ఏ టైం పార్క్లో ఏ టైం ఉంటుంది? 5 to 8 ఉంటుంది. 5 to 8 రా 9 గంటల కంటే ఈడే लाके बैठ जाते हैं. 12 लवरा भी ऐसे हो जाते हैं. तो मेंटेनेंस अच्छे थे ना 5 PM to 10 PM. अच्छा लाइटिंग्स, अच्छा डिजाइन, नया लेटेस्ट डिजाइन, अच्छा लॉट लाइटिंग. यहाँ म्यूजिक तो जरूरत नहीं ठीक है. शो तो अलग रहेगा ना सर. शो ओके राइट. ये पूरा वापस निकाल के वो करना पड़ेगा. पूरा ये अब नया करना पड़ता अब तो. ठीक है राइट. మన ఇనాగ్రేషన్కి అయితే హెవీలీ అట్రాక్ట్ చేస్తాం. తర్వాత పర్మనెంట్ మన ఇనాగ్రేషన్ మంచి సిస్టమ్ తర్వాత దాన్ని పర్మనెంట్ రైట్. రమేష్ ఫాస్ట్ అని పడతాను దూరం అరే మన వాళ్ళందరూ దూరం మెయింటైన్ చేయండి రాజు. అందరం భవిష్యత్తులో ఎట్లా ఏందో తెలియదు కదా మనము. इसका भी वही हालत है सर. इसका भी जो प्लास्टिक वगैरह नया बना ले. ठीक है ना? ठीक है राइट. जैसे मेरे को डिजाइन बताना कितने दिन में डिजाइन बता इसका उसका कल शाम तक डिजाइन देके मैं आपको नंबर देता हूँ. मैं आपको सब नेम को नंबर देता हूँ. जड़ा उसको डिजाइन करना ना कर दे. మెసేజ్ పెట్టు. 1 రింగ్ 1 మెసేజ్ అయిపోయింది. అధికారులు లేట్ చేస్తున్నారు. ఇచ్చిండాలంటే పని అయిపోవాలి. పని అయినప్పుడు అర్థమైంది. ఈ లైన్లో ఉంటుంది మధ్యలో अप्रॉक्सीमेटली 15 प्लेटफॉर्म आता है. उसके अंदर सेंसार्स वगैरह आता है. वो सेंसार से क्या बच्चे इंजॉय कर सकते हैं. होता लेट होता राइट लेट जितना होता है ये टाइम में कंप्लीट करना. मैं तो बाद में करके वो भी बच्चों के लिए वो तो इंजॉयफुल रहता है. कमिश्नर के ఇప్పుడు ఎంత
శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు రాజీవ్ పార్కులో ఇక్కడ మన టీం అంత ఉన్నది. టీంలో కన్సల్టెంట్ ఇద్దరు వచ్చారు. ఆమె పేరు అనుష్క అండ్ బాబాజీ అండ్ శ్యామ్ గ్రీనరీ గతంలో ఆయనను చూసి చెట్లంతా. తర్వాత రమేష్ బాగుంటారు. ఇప్పుడు సంతు ఇక్కడున్న చెప్పి కానీ వీళ్ళంతా రైతులు అందరూ ఉన్నారు. నా వీడియో కూడా తెప్పించుకో, మొత్తము నా వీడియో అంతా రికార్డ్ చేసేది. శేఖర్ కమిషన్ కమిషనర్ సంగారెడ్డి నా వీడియో తెప్పించుకో. నేను వీడియోలో ఏమేమి చెప్పినా వాళ్ళు ఏమేమి విన్నారు, ఏమేమి రాసుకున్నారో అన్ని పాయింట్ టు పాయింట్, ఒక్క వర్డింగ్ కూడా మిస్ కాకుండా వినాలి, నీ పేపర్ మీద పెట్టాలి. ఇది ఒక లైన్. ఇప్పుడు ఈ 3 కోట్ల జీవో ఏదైతే తెచ్చిన్నాం దీనికి సంబంధించి పన్నులు ఈరోజు ఇచ్చిన డైరెక్షన్ని ఈరోజే మీరు ఇమీడియట్లీ మీరు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కూర్చోండి, మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని నా వీడియో మొత్తం విని మీ అధికారులకు పేపర్లు పట్టుకొని రాసుకోవాలి. వీళ్ళు కూడా రాసుకున్నారు. ఇదంతా ఈరోజు అయిపోవాలి. అంతా ఈరోజు అయిపోవాలి. ఈరోజు డిస్కస్ ఈరోజు అయిపోవాలి. నా డైరెక్షన్స్ అంతా ఈరోజు అయిపోవాలి. రేపటి నుంచి ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాము అక్టోబర్ నెల 25వ తారీఖు సంగారెడ్డిలో ఉంటుంది. వారు కొన్ని ఇనాగ్రేషన్ ఫౌండేషన్లకు వస్తున్నారు వారు. ఓకే, ఈ 3 కోట్లది కూడా వారి శాంక్షన్లోనే వచ్చింది కాబట్టి ఈ 3 కోట్లకు సంబంధించి నేనేదైతే వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినో అదంతా కూడా మీరు వర్క్ వీలే చేస్తారు. అంతగా ఇటు చెట్లు ఏదున్నా ఆయన అండ్ రమేష్ అండ్ కన్సల్టెంట్, దీనికి సివిల్ మ్యాటర్ కూడా ఉంటుంది, వాళ్ళే చూస్తారు ఇదంతా కూడా సబ్జెక్ట్. విన్నారా? అలా ప్రతి వర్డింగ్ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ చేయాలి. నాకు 25 అంటే 25 కాదు, అక్టోబర్ 20 తారీఖులో నేను విజిట్ చేస్తా. ఆ రోజు వరకు 80% అయిపోవాలి. నేను వీళ్ళకు కూడా ఏం చెప్పినంటే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటే రాత్రి కూడా చేస్తారు కదా, అవసరం అనుకుంటే 2 టీములు పెట్టండి. పగలో టీము, రాత్రి టీము. రాత్రి పగలు చేసినోడు రాత్రి వండుకోవాలి కాబట్టి వాని ఆరోగ్యం ఖరాబ్ చేయదు. 2 టీములు పెట్టండి. శ్యామ్ రమేష్ 2 टीम लगाना. तुम उसमें कवर कर लो, तुम्हारे चार्जेस जो మీరు ఏదంటే అలా కవర్ చేసుకోండి. శ్యామ్ రాత్రి ఒక పొద్దున షిఫ్ట్ చేస్తుంది, రాత్రికి ఒక షిఫ్ట్ చేస్తుంది. మీరు క్లెయిమ్ చేయండి, డబ్బులు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా, ఫ్రీ కాదు కదా చేసేది. పగలు చేసే వాళ్ళకు పే చేయండి, లేబర్కి కానీ లేకపోతే వర్కర్లకు కానీ కాంట్రాక్టర్కి కానీ. రాత్రి పని చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా సపరేట్ ఇవ్వండి. 2 టీములు పెట్టండి. మీ నోట్లో పెట్టండి. कंसल्टेंट टीम आप भी रखना, 2 टीम को रेडी करना है. समझ गए ना? जो जिसका पेमेंट है उसको देगा 2 टीम. ठीक है इनोवा శ్రీనివాస్, ఇది ఒక లైన్ మీది. ఇది 20వ తారీఖు వరకు 80% అయిపోవాలి. బ్యాలెన్స్ 10% 20% ఉంటే 24 తారీఖు అయిపోవాలి. 25వ తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దామోదర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు, ఓకే, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇది నేను ఇచ్చినట్టు ఇందులో ఏం తేడా లేదు, ఇక ఏం పోస్ట్పోన్ ఉండదు. ఇక ఇది మీకు చాలా చాలా గట్టిగా మీకు ఇస్తున్నటువంటి ప్రణాళిక పని మీ అందరు. సరేనా? ఒకటి ఇప్పుడు దీనికి సంబంధించిన టెండర్స్ ప్రక్రియ మళ్ళా నువ్వు చేతులు కాదు, ఎవడో పనికి మాలోడు కూడా ఉంటాడు, పనికి రానోడు, పనికి మాలోడు, చెత్త ఉండోడు కూడా ఉంటాడు. వాడేదో వాడు చిన్న ఫోన్లో కొడతాడు, వాడు వేసేవాడు. ఈ భూమి మీద కొందరు ఉన్నారు, ఏం చేస్తాం కదా. వాడు చేస్తాను పెళ్ళాం కూడినది కానీ వాడు ఫోన్లో ఒత్తుడు అలవాటు అయిపోయింది కదా ఫోన్లలో కొడుకులకు. ఆడు చేస్తాను పెళ్ళాం కూడిందని వాడికి మీ అమ్మాయిని ఆ ఫోను అని పెళ్ళాం అయిపోయింది, అందులో కొడతాడు వాడు వస్తాగానే ఏదో. ఇదంతా అర్థమైందా నీకు? అంతా చేస్తోడు కూర్చో. ఓవరాల్గా సిస్టంలో మొత్తం ఉంటాడు. అది ఎక్కడ కూడా తేడా రావద్దు. నా డెడ్ లైన్ మిస్ కావద్దు. క్లియర్ చెప్తున్నా శ్రీనివాస్. ఓకే, ఇక నువ్వు మీకున్న మీద అధికారులు నువ్వు చెప్పుకో. ఇక నువ్వు అంతే. ఓకే, నీ పైన అధికారులు ఎవరెవరు ఉంటారో నువ్వు చెప్పుకో వాళ్ళకి. ఇక చేసుకో. ఇట్లా సార్ నేను ఏమేమి చెప్పినా వాళ్ళకి చేసుకోవాలి. ఓకే, అల్టిమేట్గా నువ్వు నా డైరెక్షన్ ఫాలో కావాలి. ఎందుకంటే నేను తెచ్చినోని కదా నువ్వు వీటికి.
నేను చెప్తే నువ్వు వీడికి వచ్చినావు, నువ్వు ఎవరో చెప్తే రాలేడికి మళ్ళా. ఓకే, కాబట్టి నేను చెప్పిందే ఫాలో గా. ఇది నేను ఎందుకు పిలుస్తలేనంటే ఎవరికి అవకాశం ఇవ్వద్దని నేను ఇక్కడికి పిలుస్తలేను, కానీ నేను డైరెక్షన్ చెప్పిందే నడవాలి అంతే మీరు. ఓకే, ఇప్పుడు నా లెటర్ మీద ఎవరెవరైతే ట్రాన్స్ఫర్ సైట్కి వచ్చారో వాళ్ళకి నేను చెప్పే రైట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. ఓకే, దీన్ని ఫాలో అవ్వండి ఇక క్లియర్ కట్. అంతే, నాకు తేడా రావద్దు. నా పైన అధికారులు అట్లా అన్నారు ఇట్లా నేనేమినా ఎవరు చెప్పింది నేను చెప్పిందే నువ్వు ఫాలో అవ్వ. దట్స్ ఆల్. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలకు రాజీవ్ పార్కు సక్రమంగా లేక కరెక్ట్గా లేక దాదాపు 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళ కుట్టు తీయాలి నేను, సంగారెడ్డి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చేయాలి నేను. ఓకే, ఇమ్మీడియట్లీ నా మీటింగ్ ఇప్పుడు అయిపోతుంది. కాంగనో గంటలు వీళ్ళందరూ వస్తారు, లంచ్ చేసుకొని వస్తారు వీళ్ళందరూ. నాకు సాయంత్రం ఈరోజు అంతా కంప్లీట్ అయిపోవాలి. రేపు టెండర్ ప్రాసెస్ ఎట్లా, షార్ట్ టెండర్ మీకున్న షార్ట్ టెండర్ పిలవాలి. వీళ్ళ పని వీళ్ళే, మీ టెండర్స్ చేయించుకోండి. ఇటు పేపర్ పని నడవాలి, ఇటు పని నడవాలి. ఓకే, సరేనా? సరే, రైట్.